ప్రెజెంట్ దియా మనులు దియా డాటర్ కేస్ కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్ట్‌లో ఉంటారు. మిస్ దియా, మీ మాటలకి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు సరైన ఉద్యోగం లేదు, సరైన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇంకా మీ ఫ్యామిలీ విషయానికొస్తే మీకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా వాళ్ళు మీరు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మీకు కానీ, మీ డాటర్‌కి కానీ వాళ్ళ సపోర్ట్ వస్తారని నాకు అనిపించటం లేదు. మిలాట్, ఇలాంటప్పుడు ఈమె మాయకి మంచి జీవితాన్ని, కుటుంబాన్ని ఇస్తానని ఎలా చెప్తుందో నాకు అర్థం కావట్లేదు అని మను వాదిస్తాడు. అప్పుడు మిస్ దియా, మీరు దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జి గారు అంటారు. నా ఫ్యామిలీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. దయచేసి వాళ్ళని అనవసరంగా ఇందులోకి లాక్కండి. ఈ వ్యక్తిని నమ్మి ఈయన్ని వివాహం చేసుకోవడం నాది తప్పు. నేను నా కెరీర్తో సహా, నా ఫ్యామిలీతో సహా అన్నీ వదిలిపెట్టి తినని పెళ్లి చేసుకున్నాను. నా లైఫ్లో జరిగిన నష్టానికి నేను అడిగితే తినే నాకు నష్టపరిహారం చెల్లించాలి. మాయ నా కూతురు తనతో కానీ తన ఫ్యామిలీతో కానీ పెరగాలని నేను అసలు కోరుకోవడం లేదు అని దియా అంటుంది. డిఫెండెంట్ సైడ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని మను వైపుని కెవిన్ వైపు చూస్తారు. అప్పుడు మను, ఇంకా ఏం చెప్పాలి మేడం, డిఫెండెంట్ దియా తను చెప్పిందే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే చెప్తున్నారు. ఆవిడ మాటల్లో ఎమోషనల్ అటాచ్మెంట్ తప్ప ఎలాంటి కంటెంట్ లేదు. ఆవిడ మాయకిస్తానన్న సౌకర్యాలన్నీ నమ్మశక్యంగా లేవు అంటూ ఎగతాళి చేసినట్టు మాట్లాడతాడు. ఓకే ఎవరన్నారు, ఆవిడ ఒక తల్లి, తన కూతురుతో తనకి ఎమోషనల్ బాండ్ ఉంటుంది. కానీ ఈవిడ ఎమోషనల్ బాండింగ్ కోసం మాయని తనకి అప్పచెప్తే మాయ ఫ్యూచర్ సంగతి ఏంటి? ఆమె తన తండ్రి దగ్గర ఉంటే అన్ని సౌకర్యాలు పొందుతుంది, ఫ్యామిలీ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్నీ. కానీ తను తన తల్లితో ఉంటే ఏం చేయగలదు? తను ఇంకా చాలా చిన్నపిల్ల, తను బాధపడాల్సి వస్తుంది. ఈమె మహా అయితే ఏం చేయగలదు? పోనీ ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యిందే అనుకోవచ్చు. ఆ చిన్న అమౌంట్తో మాయకి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పించగలదా? తండ్రి ప్రేమని పంచగలదా? ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? తనకి మంచి ఫ్యామిలీని ఇవ్వగలదా? తాతయ్య, నానమ్మ, అత్త, మామ అందరూ వాళ్ళ రిలేషన్స్ని ఇవ్వగలదా? ఆ చిన్న పాపని డిఫెండెంట్కి అప్పచెప్తే తను ఇంకా బాధపడాల్సి వస్తుంది అంటూ మను కూడా కేసుని వదలకుండా అలా వాదిస్తూ ఉంటాడు. అప్పుడు దియా ఎలా అంటుంది, ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డ లగ్జరీ లైఫ్లో ఉండట్లేదు. నా కూతురు లగ్జరీగా ఉండాలి అని నేను అనుకోవట్లేదు. అందరిలాగే నార్మల్గా ఉండాలి అనుకుంటున్నాను. మిస్టర్ కెవిన్ నా కూతురికి కావాల్సిన లగ్జరీని లైఫ్ లాంగ్ ఇస్తానంటున్నారు. కానీ తను ఎప్పుడూ కూడా సిన్సియర్గా, హృదయపూర్వకంగా కావాలి అని ఎప్పుడూ అడగలేదు. అతనికి నా కూతురు తన అవసరాల కోసం మాత్రమే కావాలి. అతని పేరెంట్స్ మాయని చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ అనంతరం ప్రతిదీ మాయకి వారసత్వంగా వస్తుంది. దాన్ని చూసే ఇతను నా కూతుర్ని కావాలి అంటున్నాడు. తనకి కావాల్సింది కూతురు కాదు, తను తనతోనే ఉంటే తనకి వచ్చే ఆస్తి అని దియా చెప్తూ ఉండగా మను మధ్యలో కల్పించుకుంటాడు. మిలాట్, ఈవిడ అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు అర్థమైంది. మిస్ దియా, మీ కూతురు పేరు మీద ఆస్తి ఉంటే అది మీకు కూడా సొంతమే కదా అని మను అంటాడు. అది కాదు అని దియా చెప్తున్నప్పుడే మిలాట్ అంటూ జడ్జి ముందుకు నిలబడి, మిస్ దియా ఆర్గ్యుమెంట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఈవిడికి చాలా ఈగో ప్రాబ్లం ఉన్నట్టుంది. ముందు వీళ్ళిద్దరూ నా దగ్గరికి డైవర్స్ కేసు కోసం వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు కస్టడీ కేసు అంటున్నారు. నా క్లయింట్ ఆల్రెడీ చెప్పారు ఈవిడి మానసిక స్థితి స్థిరంగా లేదు అనేసి. ఈవిడికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది ఎవరన్నారు, తన మానసిక స్థితి స్థిరంగా లేదు అని మను చెప్తుండగా, ఏంటి మీరు అర్థం పర్థం లేని మాటలు, వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ అని దియా అరుస్తుంది. మిస్ దియా, ఇది కోర్ట్, ఇక్కడ అలా అరవకూడదు అని జడ్జి గారు చెప్తారు. ఈవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి యువర్. ఇవి మిస్ దియా హెల్త్ రిపోర్ట్స్. ఆవిడికి తీవ్రమైన హిస్టీరియా ఉంది. ఈవిడికి ఊరికే కోపం వచ్చేస్తుంది, అంతలోనే నిరాశపడుతుంది. ఇలాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తనకి ప్రతి స్టెప్లోనూ నా క్లయింట్ ఒక భర్తగా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. తనకి కూతురు పుట్టాక ఒక 2 ఇయర్స్ వరకు బాగానే కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ తన మానసిక స్థితి మళ్ళీ ముందులా ప్రాబ్లమ్స్కి వచ్చింది. ఇప్పుడు ఆ పాపకి 3 ఏళ్ళు. ఇలాంటి సమయంలో ఈవిడకున్న మెంటల్ కండిషన్లో తనకి తన బిడ్డను అప్పచెప్తే ఏం జరుగుతుంది ఎవరన్నారు అని మను చెప్పేసరికి దియా కళ్ళ నిండా కన్నీళ్లతో సీరియస్గా కెవిన్ వైపు చూస్తుంది. అప్పుడు జడ్జి గారు, ఈ కేసుని వచ్చే వారం ఇదే రోజు ఇదే టైంకి వాయిదా వేస్తున్నాం. అమ్మ దియా, ఈ కస్టడీ కేసు నీకు ముఖ్యమా కాదా అని ఆలోచించుకోండి. ఏ తల్లైనా తండ్రైనా ఎవరైనా సరే ఇద్దరూ తమ పిల్లల క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తారు.
ఈ వారం రోజుల్లో మీ కూతురికి ఒక తల్లిలాగా ఏది మంచిదో మీరే ఆలోచించుకుని డిసైడ్ అవ్వండి అని చెప్పి జడ్జ్ లోపలికి వెళ్ళిపోతుంది. దియా మనసు ముక్కలైపోతుంది. తన ఆలోచనల్లో మునిగిపోతుంది. మను, కెవిన్ ఇద్దరు కలిపి వెళ్తూ ఉండగా సడన్గా దియా కూడా కెవిన్ వెనకే పరిగెట్టుకుని వెళ్తుంది. మిస్టర్ కెవిన్ అని చాలా సీరియస్గా కోపంగా పిలుస్తుంది. ఇద్దరు ఆగి వెనక్కి తిరిగి చూస్తారు దియా వైపు. నీకెంత ధైర్యం ఉంటే అంత దూరం వెళ్తావు అంటూ పళ్ళు కొరుకుతూ కెవిన్ వైపు సీరియస్గా అడుగుతుంది. కెవిన్ ఏమో తడబడతాడు. దియా అది నిజానికి అంటూ తడబడుతూ ఉంటాడు. పోనీలే కదా అని ఆగాను, కానీ నువ్వు ఇంత దూరం వచ్చాక నెక్స్ట్ టైం ఆగేదే లేదు. నేను నా కూతురి కోసం దేనికైనా రెడీ, ఏది వదులుకోవడానికైనా రెడీ. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నీ పేరెంట్స్ని తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఎందుకంటే వాళ్ళు తమ ముద్దుల కొడుకు గురించి అన్నీ తెలుసుకోవాలి కదా అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ తర్వాత మను వైపు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుంది. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ మాను, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఈ కేసు నుంచి వెనక్కి వెళ్ళమని, కానీ మీరు దానిని పట్టించుకోలేదు. కాబట్టి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి దియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషి తన క్యాబిన్లో ఒక కేస్ ఫైల్ స్టడీ చేస్తుండూ ఉండగా తన అసిస్టెంట్ అక్కడికి వచ్చి, సార్ మీకోసం ఒక న్యూ క్లయింట్ వచ్చారని చెప్తాడు. రిషి ఫుల్గా ఆ ఫైల్ని స్టడీ చేయడంలో మునిగిపోయి ఉంటాడు. కళ్ళు కూడా పైకి ఎత్తకుండా వేరొకరిని అటెండ్ చేయమని చెప్పు అని కొంచెం చిరాగ్గా అంటాడు. సార్ ఆయన పర్టికులర్గా మిమ్మల్నే కలవాలనుకుంటున్నారు అని చెప్తాడు. ఓకే, ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఉందా అని రిషి అడుగుతాడు. లేదు కానీ అని చెప్పేలోపే మరైతే బిజీగా ఉన్నానని చెప్పు అని కొంచెం చిరాకు పడుతూ ఆ ఫైల్ని చదువుతూ ఉంటాడు. సార్ నిజానికి అతను ఒక విఐపి క్లయింట్, రాజేంద్ర వర్మ ఇండస్ట్రీస్ చైర్మన్ రాజేంద్ర వర్మ గారు అని చెప్పగానే ఆ పేరు వినగానే రిషికి గుండెల్లో ఉరుముల్లాగా వినిపిస్తాయి. నెమ్మదిగా తన తలపైకెత్తి జూనియర్ని చూసి, సరే అతన్ని లోపలికి రమ్మను అని చెప్తాడు. కొన్ని సెకండ్స్ తర్వాత ఒక 50 years ఏజ్డ్ అతను తన అసిస్టెంట్తో కలిపి రిషి క్యాబిన్లోకి వస్తారు. ఆయన డ్రెస్సింగ్ మొత్తం ఫుల్ రిచ్, పైనుంచి కిందికి ఒక బిజినెస్ వాళ్ళని రూల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. రిషి తన కళ్ళతో సోఫాలో కూర్చోమని సైక్ చేస్తాడు. వాళ్ళు వెళ్ళి కూర్చున్నాక రిషి కూడా లేచి వెళ్ళి ఎదురుకుంటూ ఉన్న చైర్లో కూర్చుంటాడు. అయ్యాం అని ఆయన్ని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండగా రిషి ఇలా అంటాడు, మెయిన్ విషయానికి రండి. మీరు ఏదైనా కేస్ గురించి మాట్లాడడానికి వచ్చుంటే కనుక దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ చెప్పండి. అంతేకాని ఏదైనా బిజినెస్ మ్యాటర్ గురించి వచ్చినట్లయితే కనుక అది ఈరోజు కాదు అంటూ సీరియస్ ఫేస్ పెట్టుకుని రిషి చాలా సీరియస్గా చెప్తాడు. ఇన్ని సంవత్సరాలుగా తన తండ్రి పైన ఉన్న ద్వేషం ఇదంతా నిండిపోయి ఉంటుంది కదా, అదంతా ఆ మాటల్లో బయటపడతాయి. ఇది కేస్కి సంబంధించిన విషయమే, ఇది నా పర్సనల్ విషయం, ఇది నా కొడుక్కి సంబంధించింది అని ఆయన చెప్పగానే, ఆయన నా కొడుకు అనగానే రిషి ఒక రకమైన లుక్ ఇస్తాడు. అలానే చూస్తూ ఉండిపోతాడు ఆయన వైపు. నేను ఇక్కడికి నా చిన్న కొడుకు రియాన్ష్ వర్మ గురించి వచ్చాను అని ఆయన చెప్పగానే రిషి గురించి కాదని అర్థమైపోతుంది. సో రిషి మళ్ళీ తిరిగి ద్వేషంగా చూస్తూ ఉంటాడు ఆయన వైపు. నా కొడుకు ఇప్పుడు చాలా డీప్ ట్రబుల్లో ఉన్నాడు. తను డ్రగ్స్ తీసుకుని ఒక అమ్మాయిపై దాడి చేసి అత్యాచారం చేసినందుకు తన పైన కేసు వేశారు. కానీ ఇదంతా కేవలం ఒక కట్టు కదా, వాడు అలాంటి పనులు ఎప్పటికీ చేయడు. ప్లీజ్ ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. నా కొడుకుని ఎలా అయినా సరే ఈ కేసు నుంచి బయటకు తీసుకురండి, దానికి మీరే హెల్ప్ చేయగలరు రిషిని వేడుకుంటున్నట్టు అడుగుతాడు. రిషి నవ్వుకుంటూ కర్మ హిట్స్ బ్యాక్ అని గొనుక్కుంటాడు. రాజేంద్ర వర్మకి సరిగ్గా వినిపించక ఏమన్నారు అంటాడు. మీ కొడుకు నిర్దోషి అని ఎవరికి తెలుసు? ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డ నిర్దోషిలానే కనిపిస్తాడు. తమ పిల్లలు ఎలాంటి నేరాలు చేసినా దాన్ని క్లీన్ చేయడానికి తల్లిదండ్రులు వాళ్ళు వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులోనూ పేరెంట్స్ మీలాంటి ధనవంతులైతే ఇంకా చెప్పనవసరం లేదు అని రిషి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతాడు. నా పిల్లలు తప్పు చేస్తే నేను కళ్ళు మూసుకుని ఊరుకునే అలాంటి తండ్రిని కాదు. ఇక్కడ నా కొడుకు నిజంగానే అమాయకుడు. తనని తన ఫ్రెండ్సే ఇందులో ఇరికించారు. ఎందుకంటే ఈ విషయాన్ని సైలెంట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళే నన్ను డబ్బు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని రాజేంద్ర వర్మ చెప్తాడు. అలా అయితే మీ దగ్గర డబ్బు చాలానే ఉందిగా, డబ్బు ఇచ్చి వాళ్ళ నోళ్ళు మోయించండి అని రిషి అంటాడు. అవును, నా దగ్గర చాలా డబ్బు ఉంది,
నేను వాటిని నా పిల్లల కోసం ఉపయోగించడానికి వెనకాడను. కానీ నేను ఇక్కడికి వచ్చింది తను చేసిన తప్పుని కప్పిపుచ్చాలని కాదు, నా బిడ్డని నేను రక్షించుకోవాలనుకుంటున్నాను. నా కొడుకు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. తనపై పడ్డ ఈ ఆరోపణల్ని తన నుంచి తుడిచేయాలి. నా బిడ్డది ఎలాంటి తప్పు లేనప్పుడు ఆ తప్పుడు నింద వాడెందుకు మొయ్యాలి, దానికి నేనెందుకు డబ్బులు ఇచ్చి వాళ్ళ నోరలు మోయించాలి అంటూ కొంచెం ఎమోషనల్గా మాట్లాడతాడు. నీ చిన్న కొడుకు కోసం ఏదైనా చేస్తావు, కానీ నీ పెద్ద కొడుకు కోసం ఏమీ చెయ్యవు అని రిషి కొనుక్కుంటాడు. ప్లీజ్ లాయర్ రిషి, మీరు ఎంత కావాలనే ఇస్తాను, కానీ దయచేసి నా కొడుకుని కాపాడండి అంటూ రిషిని వేడుకుంటాడు. సరే, ఈ కేస్ ఫర్దర్ విషయాలు డిస్కస్ చేయడానికి నేను మీ అబ్బాయితో మాట్లాడాలి. తను ఇప్పుడు ఎక్కడున్నాడు, నేను తనతో ఎప్పుడు మాట్లాడవచ్చు అని రిషి అడుగుతాడు. ప్రస్తుతం తను మా ఇంట్లోనే ఉన్నాడు, కాకపోతే తను నీకు సహకరిస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు, తను ఇందులోంచి బయటకు రావాలనుకోవట్లేదా అని రిషి అడుగుతాడు. అది కాదు, తనపై ఇంకా ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ అలానే ఉంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా బాగాలేదు. తను ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. తనతో మాట్లాడడానికి వెళ్తే గట్టిగా అరుస్తున్నాడు. తనని తాకడానికి ప్రయత్నిస్తుంటే ఎదురు దాడి చేస్తున్నాడు. తనకి డ్రగ్స్ కావాలని అడుగుతున్నాడు. తను ఇంతకు ముందెప్పుడు డ్రగ్స్ వాడలేదు, కానీ సడన్గా ఇలా డ్రగ్స్ బానిసగా ఎలా మారాడో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటూ రాజేంద్ర వర్మ ఆందోళనగా చెప్తాడు. సరే, నాకు అర్థమైంది. మేబీ తను తీసుకోవాల్సిన డ్రగ్స్ కంటే ఎక్కువగా తీసుకుని ఉండొచ్చు. ఎవరు కూడా కావాలని హై డోసెస్ తీసుకోరు. మేబీ తను రికవర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. ఆ డ్రగ్స్ ఎఫెక్టు తన బ్రెయిన్ మీద పడినందుకు కొంచెం రిలీఫ్గా ఉంది. తను కోలుకునే వరకు తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలం పిల్లలు అసలు దేన్ని కంట్రోల్ చేసుకోలేరు అని కొంచెం నిట్టూరుస్తూ మాట్లాడతాడు రిషి. ఈ కేసు ముగిసే వరకు మీరు నాకు అన్ని విధాలుగా సహకరించాలి. ఒకవేళ ఎంక్వైరీ కోసం మీ కంపెనీకి మా కంపెనీ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎలాంటి అంతరాయం కలిగించవద్దు. ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. అలాగే నేను మీ అబ్బాయి రియాన్ష్ వర్మతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నాకు కంప్లీట్గా తన ఫ్రెండ్ లిస్ట్ కావాలి. తన పర్సనల్ మ్యాటర్స్, మొబైల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. వీటన్నిటికీ మీరు నాకు సహకరించాల్సి వస్తుంది అని రిషి చెప్పగానే రాజేంద్ర వర్మ వెంటనే సోఫాలోంచి లేచి రిషి చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ రిషి నేను అంటూ ఆయన చెప్తూ ఉండగా రిషి తన చేతుల్ని లాగేసుకుని వద్దు, అలా చేయకండి, ఇది నా జాబ్, నేనేం దీన్ని ఊరికే చేయట్లేదు, దీనికోసం జీతం కూడా తీసుకుంటున్నాను అని రిషి తన చేతులు తీసేసుకుంటాడు. కొద్దిసేపు అలాగా ఆ కేసు గురించి ఆయనతో మాట్లాడిన తర్వాత మిస్టర్ రాజేంద్ర వర్మ రిషి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే రిషి అలానే ఆయన వెళ్ళేంత వరకు తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకో తెలియదు కానీ తను వెళ్ళిపోగానే రిషి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రిషి చాలా ఇయర్స్కి తర్వాత వాళ్ళ డాడ్ని ఫస్ట్ టైం మీట్ అయ్యాడు, ఫస్ట్ టైం మాట్లాడాడు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. అదే ఓ పక్క మను, ఓ పక్క రిషి ఏం చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.